హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పల్లీలు టేస్టీగా ఉండటానికి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో ఉన్న చెత్తనంతా మనం తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలాగా తర్వాత పల్లీలని తీసుకొని ఇట్లా మూతి చూసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇట్లా మీకు హోల్ లాగా వస్తుంది. ఇట్లా అన్నిటికీ ఇలాగే ప్రతి పల్లీకి ఇలా చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత మొత్తం పల్లీలన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇట్లా ఒత్తేసుకొని ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను అన్నీ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని వీటిని నీట్గా కడిగేసుకోవాలి. నీళ్ళు పెట్టేసి 3-4 టైమ్స్ ఇలాగా నీట్గా కడుక్కున్న తర్వాత అందులో ఉన్న మట్టి మొత్తం క్లీన్గా వెళ్ళిపోవాలి. ఇట్లా కడుక్కున్న తర్వాత 3-4 టైమ్స్ మంచిగా నీట్గా కడుక్కోవాలండి. అందులో ఉన్న మట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం మళ్ళీ వాటర్ నింపుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ పెట్టేసుకొని ఇలాగా నేను వాటర్ పెట్టుకున్నాక ఇందులో ఉప్పు కూడా మనం ఇలా ప్రెస్ చేసుకొని మూతి పగలగొట్టుకోవడం వల్ల ఉప్పు కూడా ప్రతి పల్లీకి మంచిగా పడుతుందండి. పల్లీలు టేస్టీగా ఉంటాయి తినటానికి. అలా చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి, చూడండి, నేను ఇలా సాల్ట్ వేస్తున్నాను. దానికి సరిపడా మీరు ఎన్ని పల్లీలు అయితే పెట్టుకుంటారో వాటికి సరిపడా ఇలా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలాగా స్టవ్ వెలిగించుకున్నాక వీటిని మనం కలిపి పెట్టుకున్న గిన్నెని దీని స్టవ్ పైన పెట్టేసుకొని అవి పల్లీలు ఉడికే వరకు మనం ఉంచుకోవాలి. హైలో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి. ఇవి మీరు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పల్లీలు మనం మూతిని ఇట్లా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవడం వల్ల మనకు ఉప్పు కూడా పల్లి విత్తనాలకి మంచిగా పడుతుంది. ఇదిగోండి, మనం ఇందాక పల్లీలని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాం కదా. ఒక 20 మినిట్స్ వరకు ఇలా మంచిగా ఉడికిపోతాయండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఇలా కలుపుతూ ఉంటే పైన ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోయి అన్నీ నీట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఉడికినాయి చూద్దాం. ఇదిగోండి, 20 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా నీట్గా ఉడికాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అనుకోండి, పల్లి మంచిగా ఉడికింది, మంచిగా ఉడికాయి. ఉప్పు కూడా చాలా బాగా పడుతుంది. ఇలా చేయటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఇలాగా ట్రై చేసి చూడండి. పల్లీలు మీకు చాలా టేస్టీగా మీరు కూడా తినచ్చు. ఇది మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.